రాబోయేది ఉమ్మడి ప్రభుత్వమేనని, మూడు పార్టీల కార్యకర్తలు వేరువేరు కాదు, అందరూ ఒక్కటే అని టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ వ్యాఖ్యానించారు. క్రమశిక్షణ, నిజాయితీ టీడీపీ, జనసేన పార్టీ కార్యకర్తల సొంతమని అన్నారు. బుధవారం సాయంత్రం సితారా సెంటర్ ఎన్ కన్వెన్షన్లో జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ జన సైనికుల వీర మహిళల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కేశినేని శివనాథ్, టీడీపీ, జనసేన బలపరిచిన పశ్చిమ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివనాథ్ మాట్లాడుతూ క్రమశిక్షణ, నిజాయితీ టీడీపీ, జనసేన పార్టీ కార్యకర్తల సొంతమని అన్నారు. ఈ రెండు పార్టీల నుంచి నాయకులు వెళ్లిపోయారని, కానీ పార్టీ ప్రేమించే కార్యకర్తలు ఒక్కరు కూడా వెళ్లిపోలేదని అన్నారు. ఈ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు ఎంతో మంది పోటీ చేయడానికి రెడీగా ఉన్న రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పార్టీ గెలుపు కోసం త్యాగాలు చేసి కష్టపడుతున్నారన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టు సమయంలో పవన్ చూపించిన చొరవ తెలుగుదేశం నాయకుల, కార్యకర్తల గుండెల్లోకి వెళ్లిపోయారని అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో గాంధీ హిల్స్, భవానీ ఐలాండ్ ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, జనసేన తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అమ్మిశెట్టి వాసు, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రజని, పశ్చిమ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జన సైనికులు టీఆర్పీ కలవలేదా? ఇక్కడ గెలిచింది కదా, బ్రహ్మాండంగా గెలిచింది. కానీ అతనికి వచ్చిన ఓట్లన్నీ మనం ఉంటుంటే 22,000. విజయవాడ 3 నియోజకవర్గాల్లో జన సైనికులకి ఒక నియోజకవర్గంలో 31,000 వచ్చినాయి, ఇంకో నియోజకవర్గంలో 29,500 వచ్చినాయి. అత్యధిక తక్కువ వచ్చిన ఓట్లు ఆ వ్యక్తే. నేను డెవలప్ చేశాను ఇక్కడ జనసేన అంటాడేంటి? అసలు ఇక్కడ ఎంతోమంది జన సైనికులు, నాయకులు, కార్యకర్తలు డెవలప్ చేశారు. వీళ్ళందరినీ చూసి బుద్ధి తెచ్చుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్నో అవకాశాలు ఇచ్చారు. తన పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడారు. 15 రోజుల ముందు కూడా నాకు తెలిసిన విషయం చాలా జాగ్రత్తగా వివరించారు. నిన్ను నేను చూసుకుంటా, నీ భవిష్యత్తు చూసుకుంటా, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, త్యాగం చేయాల్సి వచ్చింది అర్థం చేసుకోమని వారికి క్లియర్గా వివరించారు. ఆ రోజు కూడా మళ్ళీ బయటకు వచ్చి ఏదో అన్నాడు, కొబ్బరి బొండం కత్తితో నేను నరుక్కుంటా, వేరే పార్టీ జెండా వేసుకుంటా. మరి వాళ్ళు ఏం చేయాలో మనకు అర్థం కావట్లా. సందుకి ఒక కొబ్బరి బొండం కత్తి రెడీ చేయాలన్నా. ఇక జన సైనికులు, తెలుగుదేశం నాయకులు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరం ఒకటే, వేరు కాదు. రేపు రాబోయేది ఉమ్మడి ప్రభుత్వం. మేము తెలుగుదేశం అభ్యర్థి కాదు, ఆయన బీజేపీ అభ్యర్థి కాదు, 3 పార్టీల అభ్యర్థులు. మాకు జన సైనికులైనా ఒకటే, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలైనా ఒకటే, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలైనా ఒకటే. నా కార్యకర్తలని ఎట్లా గుండెల్లో పెట్టుకుంటామో మిమ్మల్ని కూడా గుండెల్లో పెట్టుకుని ఏ సమస్య ఉన్నా మీ అందరితో పాటు నేను, సుజనా చౌదరి గారు, జలీల్ ఖాన్ గారు, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ అయినా మీ అందరి ముందు నిలబడతాం.